హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో మనం 10 మంత్స్ బేబీస్కి ఓట్స్ ఎలా పెట్టాలి అనేది నేను చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను చాలా వీడియోస్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను ఓట్స్తో వెరైటీ రెసిపీస్. ఒకసారి ఛానల్ చెక్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అని అంటే మీకు ఫస్ట్ టైం మీకే నోటిఫికేషన్ వస్తుంది. ఈ ఫుడ్ మనము ఎలా ప్రిపేర్ చేయాలనేది చూద్దాము. దీనికోసం ముందుగా ఒక బాండిల్ తీసుకొని దానిలోకి కొంచెం నేను ఆయిల్ వేస్తున్నాను. 10 మంత్స్ అబోవ్ పిల్లలకి పెట్టేవాళ్ళు కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ టైంలో నెయ్యి వేయకపోయినా లాస్ట్లో అయినా వేసుకోవచ్చు. ఇది కొంచెం బాగా హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న కొంచెం గార్లిక్, ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అన్నీ నీట్గా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. బాగా చేసుకున్న తర్వాత కంపల్సరీగా ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు, లేకుంటే స్మెల్ బాగోదు, పిల్లలు ఇష్టపడరు తినడానికి. దీని తర్వాత సన్నగా కట్ చేసుకున్న హాఫ్ టమాటో సరిపోతుంది. ఈ హాఫ్ టమాటో కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఈ నూనెలో, ఎందుకంటే పచ్చివాసన అనేది పోవాలి. తర్వాత కొంచెం పసుపు, ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే. ఇంకా ఉప్పు కూడా జస్ట్ ఆప్షనల్ మాత్రమే. నేను 1 ఇయర్ బేబీకి పెడుతున్నాను కాబట్టి నేను ఇవి వేసాను, లేకుంటే అవసరం లేదు. ఇవన్నీ బాగా రోస్ట్ అయిన తర్వాత మనము 3 స్పూన్లు ఓట్స్ని తీసుకొని దీనిలోనే వేసేసి ఈ విధంగా ఆయిల్లో మనం కొంచెం ఒక 2 నిమిషాలు సాట్ చేసుకోవాలి. ఇలా సాట్ చేయడం వల్ల పచ్చి వాసన పోయి కొంచెం తొందరగా ఉడుకుతుంది, ఓట్స్ టేస్ట్ అనేది మారుతుంది. దానికోసం మనము నూనెలో ఈ విధంగా వేపుకోవాలి. తర్వాత కొంచెం ఒక ఫుల్ గ్లాస్ వాటర్ వేసాను ఇది ఉడికించుకోవడానికి. సో మనం అలాగా నూనెలో వేపిన తర్వాత కొంచెం ఇలా వాటర్ వేసాము అంటే తొందరగా ఉడికిపోతాయి. దీని తర్వాత స్టవ్ని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఓట్స్ అనేటివి బాగా స్మూత్గా వచ్చేంత వరకు, ఇంకా టొమాటోస్ అంతా బాగా ఉడికిపోయేంత వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా మన కన్సిస్టెన్సీ రావాలి. సో అప్పటి వరకు మనం ఉడికించుకోవాలి దాన్ని బాగా. సో ఈ టైంలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. బాగా దగ్గర పడిన తర్వాత మనం ఫీడింగ్ బౌల్లోకి మార్చుకొనేసి లైట్ వేడిగా ఉన్నప్పుడు మనం పిల్లలకి ఇది పెట్టుకోవాలి. బాగా చల్లారిపోయిందంటే వాటర్గా వచ్చేస్తుంది. ఆ టైంలో పిల్లలకి పెట్టకూడదు. ఇది మోస్ట్లీ లంచ్ టైంలోనే పెడితే ఇంక చాలా మంచిది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా మనం పెట్టుకోవచ్చు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసము. ఇంకా కంటెంట్ షేర్ చేయండి మీకు నచ్చితే. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.